నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆక్రమణలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరిక మహిళా శిశు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం మంత్రులు మల్లారెడ్డి సత్యవతి రాథోడ్ స్పష్టీకరణ మహిళా ఠాణాలో మహిళలు పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర హితవు మీట నొక్కితూ రాష్ట్రాన్ని నాశనం చేశారు సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆక్రమణలతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు హైదరాబాద్ సనత్ నగర్లో రోడ్డు విస్తరణ కోసం విద్యుత్ సబ్స్టేషన్ స్థలాన్ని ఆయన పరిశీలించారు నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు సుందరంగా తీర్చిదిద్దిన నెహ్రూ పార్క్ను ఆయన పరిశీలించారు
పాటు ఇక్కడ స్థానికంగా కొంతమంది ఏంటంటే కమర్షియల్ ఏరియాలో ఆ రోడ్ సైడ్ ఇష్టం ఉన్నట్టు షెడ్లు వేసుకుంటే లాస్ట్ 1 month బ్యాక్ తీసారు, వాళ్ళు మళ్ళీ యథావిధిగా చేస్తుంటారు. బట్ ఆ విషయంలో మాత్రం ఫర్మ్గా ఉంటాం. ఒకటి ఏంటంటే ప్రజల కన్వీనియంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినట్టు. రెండోది ఇక్కడ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చింది, వాళ్ళంతా సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే సార్ ఇక్కడ సనత్నగర్లో లోడ్ బాగా పెరిగిపోయింది, ఇంకొక సబ్స్టేషన్ కట్టడానికి స్థలం కావాలని నేను ఇప్పుడే వాళ్ళ ముంగట మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్కు అదేవిధంగా ఎండి నరసింహారెడ్డి గారితో ఇప్పుడే మాట్లాడి ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 500 గజాల స్థలం కావాలని చెప్పినా వాళ్ళు ఇస్తామని ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసాము. ఒకటి ఏంటంటే ప్రజలు పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, దానికి తగ్గట్టుగానే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. మీకు రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ఫుట్పాత్స్ కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, నీకు లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ఈ గడిచిన 7-8 సంవత్సరాలలో మీరు చూస్తున్న ఎన్నో అద్భుతాలు జరిగినాయి. రెండోది పార్కుల మీద కూడా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. మరి ఈ పార్క్ మీరు చూసేది ఇప్పుడే, గతానికి ఇప్పుడు చూస్తే. రెండోది ఇక్కడ ఇందిరాగాంధీ మన గాంధీ గారి స్టాచ్యూ ఒకటి మనం స్టార్టింగ్లో ఏర్పాటు చేసినాం. బట్ దాని చుట్టుపక్కల కూడా దాన్ని డంప్ యార్డ్ కింద చేసేది మీకు అందరూ తెలుసు. అది వెంటనే మా జోనల్ కమిషనరు మా అధికారులకు చెప్తే ఇమీడియట్ రిమూవ్ చేసి దానికి ఫెన్సింగ్ చేసి బ్రహ్మాండంగా చెట్లు పెట్టి చేశాను. కాబట్టి ఒకటి ఏంటంటే ముందు చూపుతోనే జరిగేటువంటి కార్యక్రమం. దీంట్లో అందరినీ చూడాలి. మీకు పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, మరి బ్రహ్మాండమైనటువంటి కాలనీస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రులు సిహెచ్ మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ నాచారంలో 42 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫుడ్స్ ఎక్స్ట్రూడర్ను వారు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 ఏళ్ల వయసు నుండి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఈ సంస్థ ద్వారా పౌష్టికాహారం అందుతుందని అన్నారు. దేశంలోనే తెలంగాణ ఫుడ్స్కు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులను ఇబ్బంది పెడతా ఉంది. అధికారం అంటే ఏ కొందరికో లాభం కావడం, అధికారం రావడం కాదు. పేదవాళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఆ అధికారానికి సరైన నిర్వచనం, సరిగా ఉపయోగపడ్డట్టు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు అమలవుతున్న కార్యక్రమాలన్నీ దేశం వ్యాప్తంగా కావాలని ఈరోజు 37,200 అంగన్వాడీల ద్వారా బాలింతలకు, గర్భిణీలకు, పిల్లలకు ఏదైతే కుర్కురే, బాలామృతం అందుతున్నాయో, పాలు అందుతున్నాయో, కడుపు నిండా ఒక పూట భోజనం అందుతుందో అది దేశవ్యాప్తంగా అందాలి అని అంటే కేసీఆర్ లాంటి నాయకుడు రావాలని మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానికి ఇప్పటి నుంచి శక్తి వంచన లేకుండా మేమందరం కృషి చేస్తామని చెప్పి పొడి అయి కుర్కురేలాగా తయారవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేదు, ఆసియాలోనే మరి అతిపెద్ద. దీనికి సంబంధించి అనేక రోజులుగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు అందుబాటులోకి తెచ్చినందుకు దానికి కృషి చేసిన ఎంటైర్ సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా మేము అమలు చేస్తున్న టీఎస్ ఫుడ్లో మరి తయారవుతున్న బాలామృతం కానీ, బాలామృతం ప్లస్ కానీ విద్యార్థులకు, గర్భిణీ బాలింతలకు అందించడం ద్వారా ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రక్తహీనత కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, లేకపోతే పిల్లలకు సంబంధించి ఎదుగుదల, పెరుగుదల కానీ, తల్లులకు సంబంధించి మరి మాతా శిశు మరణాలు తగ్గించడంలో
ఇతోధికంగా దోహదపడ్డది. ఇది దేశవ్యాప్తంగా అమలు కావాలని మరి భారతదేశం, భారత ప్రభుత్వం మమ్మల్ని అడుగుతూ ఉంది. మీరు బాలామృతం ప్లస్ని వేరే రాష్ట్రాలకు అమలు చేయండి ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా ఈరోజు 4 కోట్ల మంది సంతోషంగా ఉంటే దేశంలో ఉండే 140 కోట్ల మంది కూడా దళిత గిరిజనులు, పేదవాళ్ళు, మహిళలు సంతోషంగా ఉండాలి. దానికి కావాల్సిన అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు అవహేళన చేసిన వాళ్ళు, చిన్నచూపు చూసిన వాళ్ళు కలిసి కేసీఆర్తో నడిచి తెలంగాణ సాధనలో మరి భాగస్వాములు అయ్యారు. తెలంగాణ మరి అవసరం ఏంటో వాళ్ళకి ఆ రోజు తెలిసి వచ్చింది. 8 ఏళ్లుగా దేశంలో ఆకరణ ఏర్పడ్డ ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా మిగతా రాష్ట్రాల్లో ఒక మోడల్గా అభివృద్ధి చెందింది. రైతులు, ప్రజలు, పేదవాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ అమలు కానీ ఆరోగ్య లక్ష్మి కూడా హాజరై అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి మా జిఎంలు, మేనేజర్లు, ప్రతి ఒక్కరు కూడా కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఈ అందరి శ్రమ వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్లాంట్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాంట్ ద్వారా 5 లక్షల మందికి ఈ కుర్కురని తెలంగాణ వ్యాప్తంగా సప్లై చేసే అధికారం ఉంది. కాబట్టి ఏదైతే ఈ ప్లాంట్లో 5 రోజుల వరకే ఈ ప్లాంట్ని ఈ కుర్కురేని సప్లై చేయగలుగుతాం. మిగతా 25 రోజులు ఏదైతే ఈ ప్లాంట్ని ఉపయోగించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే మనం తింటున్నటువంటి భోజనాలలో చాలా పౌష్టికాహారం లోపించిన వ్యాప్తంగా ఫోర్టిఫైడ్ రైస్ అనేది తయారు చేసి ఒక 100 కిలోలకు 1 కేజీ చొప్పున ఫోర్టిఫైడ్ రైస్ని ఆ సివిల్ సప్లైస్ వారికి సప్లై చేస్తే ఆ సివిల్ సప్లైస్ వారు 100 కేజీల బ్యాగ్లో ఇక్కడ తయారు చేసినటువంటి ఫోర్టిఫైడ్ రైస్ని 1 కేజీని కలిపి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సివిల్ సప్లై ద్వారా పంచడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బియ్యంలో ఈరోజు B12 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, ఐరన్ కానీ ఇవన్నీ రక్తహీనత లోపిస్తుంది. కాబట్టి ఈ ఫోర్టిఫైడ్ ద్వారా అందజేసినటువంటి రైస్ని ఎవరైతే తెలంగాణ గ్రామీణ ఉన్నటువంటి ప్రజలు తింటారో వారికి ఖచ్చితంగా ఆ కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఆరోగ్య రక్తహీనత కానీ ఇవన్నీ కూడా పోతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఫోర్టిఫైడ్ రైస్ను కూడా తయారు చేసే ఆలోచనలో ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ బాలామృతం తయారు చేసినప్పుడు ఈ సంస్థ 1975లో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 35 సంవత్సరాల పాటు ఈ ఏదైతే తయారు చేసిన సంస్థ ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో మహిళలు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ మెరుగైన సేవలు అందించాలని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర కోరారు. గచ్చిబౌలిలో పునరుద్ధరించిన మహిళా పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. తొలుత స్టేషన్లో నూతనంగా పునరుద్ధరించిన కిడ్స్ ప్లే ఏరియా, రిసెప్షన్, కౌన్సిలింగ్ గదులను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. గత 3 ఏళ్లుగా నమోదైన కేసులు, కౌన్సిలింగ్ డేటాను విశ్లేషించి సమస్యలకు ప్రధాన కారణాలను విశ్లేషించాలన్నారు. మహిళా పోలీస్ సిబ్బందితో మాట్లాడి సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. సిపి వెంట మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురం నాశనమైందని, రహదారులు గుంతలమయంగా మారాయని పీసీసీ మాజీ ప్రెసిడెంట్ సాకేత్ శైలజానాథ్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం మీట నొక్కితూ రాష్ట్రాన్ని నాశనం చేశారని నిప్పులు చెరిగారు. ఆదర్శ్ నగర్లో రహదారులపై ఏర్పడిన గుంతల్లో ఆయన కంకర సిమెంట్ వేశారు. కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లని 3.5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ని మనం ఏం చేస్తాం. రాష్ట్రంలో గడప గడపకి అనే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలోను అనంతపురం పట్టణంలో కూడా జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతంలోని స్థితిగతుల గురించి మరొకసారి పాత్రికేయ మిత్రులతో కలిపి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకునే ఆలోచన ఉంది మాకు. అనంతపురం నగరానికి వచ్చినప్పుడు మా ప్రాంతంలో కూడా గడప గడప కార్యక్రమం పూర్తి చేసిపోయారు. అసలు నేను అధికారంలో ఉన్న జగన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని, సరే మంత్రి అంటే చాలా దూరంలో ఉంటారనుకో, వారితో కలిపి ఒకే మాట మేయర్తో కలిపి అనంతపురం పట్టణాన్ని నగరాన్ని మీ నాయకత్వంలో జగన్ రెడ్డి పరిపాలించడం లేదని నా అభియోగం. పరిపాలన అనేది లేదు అని. ఏముంది ఆయన దగ్గర? ఎన్ని కొత్తగా ఇండ్లు కట్టి ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి కొత్త ఇండ్లు ఇచ్చాడు ఈ నిమిషానికి 3.5 yearsలో చూపించాలి కదా. అట్లాగే అనంతపురం జిల్లాకు కరువు వచ్చినప్పుడు డబ్బులు ఇలే, వర్షాలు వచ్చి పంటలు పోతే పట్టించుకునే వాళ్ళు లేడు, డ్రిప్ ఏంది లేక నీళ్ళు ఏంది అడిగేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. పరిపాలన అంటే రైతాంగం యొక్క జీవితాలని బాగా చూసుకోవడం. ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్కి అప్పుల్లో ఉన్నారు. అప్పులు ఎవరికి? పనిచేసేవానికి అప్పు పడ్డారు. ఇంకా చెప్పుకునే కన్నా సిగ్గు ఉండాలి వీళ్ళకి. ఆఖరికి రోజువారీ అప్పులు చేసుకునే ప్రభుత్వం ఇదే చూస్తూ ఉన్నాం. పరిపాలన వేరే. పరిపాలన అంటే నువ్వు ధైర్యంగా ఉండడం. ఇదంతా ఆఖరికి బెదిరించి ముఖ్యమంత్రి అనే ఒక ఉద్యోగం, దాని కింద ఇంకొన్ని ఎమ్మెల్యేల ఉద్యోగాలు. ఈ ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి నమ్మడం లేదు కాబట్టి ఆ సచివాలయ వ్యవస్థ. కాబట్టి దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఏం లేదు. పైగా ఇన్ఛార్జీలు ఉంటారు దీనికి పార్టీలో. ఈ ప్రాంతానికి ఈ మండలానికి ఈయన ఇన్ఛార్జు, అంటే ఈ ఏరియాకి ఒక 4-3 పేర్లు ఏదో మర్చిపోయినా. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 అని, ఇక్కడి పథకాలు అభివృద్ధి దేశానికే ఆదర్శమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 232 మందికి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరమని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సాయం అందుతోందని అన్నారు. రైతును రాజు చేయడమే బీఆర్ఎస్ విధానమని తెలిపారు. కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పాటుకు పోరాడుతామని అన్నారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఈ నెల 21న సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్న సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి చుండూరు, అమర్తలూరు, కొల్లూరులలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్లను పరిశీలించారు. మైదానం, హెల్ప్యాడ్కు, పార్కింగ్కు అవసరమైన ప్రదేశాలను వారు పరిశీలించారు. వారి వెంట అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వెంకటేష్ అనే విద్యార్థి కళాశాల యాజమాన్యం ఒత్తిడి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దరూర్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన మల్లేష్ కుమారుడు వెంకటేష్ కళాశాల ముగిసిన తర్వాత గంజుపేట కాలనీలో తన రూమ్కి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, అతని స్నేహితులు గమనించి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు.
హైదరాబాద్ మిదానిలోని కంచన్బాగ్ కేంద్ర రక్షణ రంగ సంస్థలో సిఎస్ఆర్ కార్యక్రమం కింద నేత్ర పరీక్షలు నిర్వహించారు. మిదాని ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు సుమారు 500 మందికి సేవలు అందించినట్లు సిఎస్ఆర్ స్కీమ్ ఇన్ఛార్జ్ టీజే రావు తెలిపారు. అవసరమైన వారికి కళ్లజోలు ఉచితంగా అందజేశామని అన్నారు. టీజే రావు అండి, హెల్త్ సెంటర్కి ఇన్ఛార్జ్. మిదాని ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. మేము మిదాని తరఫున ఎన్నో సిఎస్ఆర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అంటే సిఎస్ఆర్లో భాగంగా ఈ ప్రస్తుతం ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాపించడం జరిగింది. సుమారు 2.5 కోట్లు పెట్టి లాస్ట్ 1 year నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సిఎస్ఆర్లో భాగంగా ఈరోజు ఫస్ట్ టైం భారీ ఎత్తున ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఫ్రీ క్యాంపులు ఎన్నెన్నో చేయాలని కూడా సంకల్పంతో ఉన్నాము. ముందు ఇక్కడ ఈ హాస్పిటల్లో ప్రెమిసెస్లోనే కాకుండాను ఈ సరౌండింగ్ ఏరియాస్, సరౌండింగ్ విలేజెస్లో కూడాను పెట్టే ఉద్దేశంతో ఉన్నాము. ఐ థింక్ ఈరోజు ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇప్పటికే దాదాపు 250 మంది వరకు పేషెంట్లు వచ్చి చాలా సంతోషం ఫీల్ అవుతున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ బట్టి మేము ముందుకి ఇంకేమైనా ఎన్నో కార్యక్రమాలు చేద్దామని ఉద్దేశంతో ఉన్నాము. వరంగల్ కార్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నగరంలో ఇంటి ముందు పార్క్ చేసిన కారును దొంగిలించారు. అయితే కారును క్రేన్ సహాయంతో అపహరించడం విశేషం. ములుగు రోడ్డులోని హనుమాన్ జంక్షన్లో జైపాల్ రెడ్డి ఇంటి వద్ద ఈ నెల 8న చోరీ జరిగింది. నిందితులు ఆటోనగర్లో కారును స్క్రాప్కు విక్రయించారు. ఈ కేసులో పోలీసులు 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ల సహాయంతో చోరీ కేసును ఛేదించిన పోలీసులు కారును స్క్రాప్ దుకాణం నుంచి స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆక్రమణలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరిక. మహిళా శిశు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం, మంత్రులు మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ స్పష్టీకరణ. మహిళా ఠాణాలో మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర హితవు. మీట నొక్కితూ రాష్ట్రాన్ని నాశనం చేశారు, సీఎం జగన్పై నిప్పులు చెరిగిన పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.